బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మై స్టైల్ టమాటో రైస్ ఎలా చేస్తున్నానో మీరైతే చూసేయండి. మనమైతే కట్ చేసుకోవాలి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యానం పెట్టుకొని మనమైతే ఆయిల్ వేసుకోవాలి ఎంత కావాలంటే అంతే. నెక్స్ట్ అయితే నేను పోపులు తీసుకుంటున్నాను, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను నేనైతే. ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే నేను బాయిల్, ఎందుకంటే మనం బాగా మగ్గాలి కదా, సో ఎందుకంటే మగ్గించేస్తున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకు కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది ఎలా అయినా బాగుంటుంది టమాటా రైస్కి. సో మీరైతే ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే నాకు ఎక్కువ ఇష్టం, సో అందుకని ఇలా మగ్గిస్తాను నేనైతే మాత్రం. బాగా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మూత పెట్టేసి కాసేపు ఉంచుకోవాలి, ఒక 2 minutes. మనం బాగా ఎగిన తర్వాత ఇలాగా నేనైతే బియ్యం తీసుకోవాలి, ఎందుకంటే మనం కొలత ముందే తీసుకోవాలి కదా. సో నేనైతే ఆ లోటా బియ్యం తీసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. అవైతే మనం ఇది మగ్గేలోగా కడిగేసి మనం బియ్యం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బాగా ఇవి మగ్గిపోయిన తర్వాత సాల్ట్, కారం, నెక్స్ట్ మసాలా మీ ఇష్టం, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే కర్రీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇదైతే టేస్టింగ్కి ఆ మసాలా వేసుకోవడం అయితే ఏదైనా కూడా బాగానే ఉంటుంది, బట్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే టమాటా రైస్కి మసాలాలు ఎక్కువ వేస్తే టేస్ట్ పోద్ది. సో మీరైతే చూసుకుని అయితే వేసుకోండి. ఇదైతే బాగా కలిపేసుకొని మనం 1 నిమిషం ఉంచి తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఆ బియ్యానికి మొత్తం మసాలా, ఆ టమాటా మొత్తం అంతా పట్టే వరకు 1 నిమిషం ఉంచుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు చూడండి బాగా కలిపేసుకొని నేనైతే ఉంచేసి తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఒక్కదానికి 2 glasses కదా, నేను ఒకదానికి 2 glasses వేసాను. నెక్స్ట్ ఎక్స్ట్రా నేను బియ్యం వేసానని చెప్పాను కదా, దానికి ఎక్స్ట్రా వేసాను వాటర్. సో మొత్తం అన్నీ వేసుకుని ఫుల్గా మనం మొత్తం ఆ వాటర్ కూడా పట్టే వరకు కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుని మీకు కావాలంటే పైన లేకపోతే ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ ఎవరైనా తినేవాళ్ళు ఎక్కువ ఇష్టపడితే కనుక వేసుకోండి. అక్కడ టేస్ట్ చూసుకోండి, మీరు కావాలంటే సాల్ట్ టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలిపేసుకోండి. నేనైతే తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 whistles అయితే సరిపోతాయి, 2 అయినా సరిపోతాయి, బట్ మీరు ఎలా తింటారనేది మీ ఇష్టం కదా, సో దాన్ని బట్టి విజిల్స్ అనేవి చూసుకోండి. అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టేస్టీ టమాటో రైస్. చాలా బాగుంటుంది గాయస్, మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను బాగా చేస్తాను. సో మా ఇంట్లోకి నా టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను టమాటో రైస్. మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి, మీరే నన్ను సపోర్ట్ చేయాలి. కమెంట్స్ కూడా చేయండి గాయస్, ఎలాంటి వీడియోస్ కావాలో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ, బై బై, టేక్ కేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.